హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్ అండ్ వోల్గాస్. ఈరోజు మేము డీమార్ట్కి వచ్చాము. కడపలో డీమార్ట్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ డీమార్ట్కి అయితే వచ్చేసామండి. ఫైనల్లీ ఈరోజు ఓపెన్ అయిన సెకండ్ డే వచ్చాము. క్లౌడ్ అయితే చాలా ఉందండి, చూడండి. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇంత జనాల్లో మేము వెళ్ళగలుగుతామా లేదా అనేసి అనుకున్నాము. కానీ ఫైనలీ అయితే కొంచెం వాన పడుతుంది కాబట్టి కొంచెం జనాలు తక్కువే అనమాట. అది మార్నింగ్ టైం వెళ్ళాం కాబట్టి కొంచెం క్లౌడ్ అయితే తగ్గింది. మార్నింగ్ టైంలో, మార్నింగ్ అంటే అంతగా అర్లీ మార్నింగ్ ఏం కాదు, 12 అబౌవ్నే వెళ్ళాము. ఆ టైంలో అయితే కొద్దిగా జనాలు తక్కువే ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ మనం బయటికి వచ్చేటప్పటికి చాలా మంది అండి క్యూలో. ట్యాక్స్ వేయించుకోవడానికే సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్, ముక్కాలు గంట పైనే పడుతుంది అనుకుంటా. అంత జనాలు అయితే క్యూలో ఉన్నారు. చూడండి, కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓపెన్ అయిన కొత్తలోనే ప్రోడక్ట్స్ కూడా బాగుంటాయి, ఆఫర్స్ కూడా బాగుంటాయి అని అందరూ తొందరగా వెళ్ళాలనుకుంటారు. అలా అయితే మేము కూడా అలాగే అనుకొని వచ్చేసాము. ఫైనల్లీ అయితే షాపింగ్ అయితే బాగానే చేసామండి. బేస్మెంట్లో అయితే కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అంత ఉంది. మాకైతే పార్కింగ్ అయితే లేదన్నారు స్టార్టింగ్లోనే. మళ్ళీ మా లక్కండి ఒక కార్ అయితే బయటకు వచ్చింది, దాని ప్లేస్లో మీరు పెట్టుకోండి అనేసి పంపించారు. చూడండి, గ్రాసరీస్ స్టార్టింగ్లోనే గ్రాసరీస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే బాస్మతి రైస్, శనగపిండి, రాగిపిండి, గోధుమలు, పప్పులు, కందిబ్యాళ్ళు, మినుములు, ఇవన్నీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి డీమార్ట్లో ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. మనకు కావాల్సిన హోమ్ మేడ్ కానీ, కిచెన్ మేడ్ కానీ అన్నీ దొరుకుతాయి. మనకు ప్రతి వస్తువు అవైలబుల్లో ఉంటుందన్నమాట. డీమార్ట్కి వెళ్తే కంపల్సరిగా బిల్లు అయితే వేలల్లోనే అవుతుంది, తక్కువ అయితే ఏమీ అవ్వదన్నమాట. చూడండి, జనాలు అయితే ఎగబడారు కదా. ఇది దాదాపు మనకు తిరుపతి డీమార్ట్ లెవెల్లోనే ఉందండి. చిన్నగా అయితే ఏం లేదు, చాలా పెద్ద డీమార్టే. మేము ఆల్మోస్ట్ అయితే సగమే తిరిగాము, ఇంకా కంప్లీట్గా అయితే చూడలేదు. అడిగే దాదాపు 4 అవర్స్ పైన పట్టింది. ఆ క్లౌడ్లో కొంచెం లైట్గా తిరిగి మనకు కావాల్సిన వస్తువులు కొన్ని తీసుకునేసి ఇప్పుడైతే స్టార్టింగ్లో అయితే కంప్లీట్గా షాపింగ్ చేయలేమనుకున్నాము. అయినా ప్రతిదీ కొద్దిగా చూడాలనిపిస్తుంది కదా, ఆఫర్స్ ఏమేమి ఉన్నాయి అనేసి. అలా అయితే కొన్ని చెక్ చేసి మనం చూసి మనకు కావాల్సిన వస్తువులు అనేది తీసుకున్నాము. ఇంకా కంప్లీట్ షాపింగ్ అయితే కంప్లీట్గా చేయలేదు. జస్ట్ చూద్దాము, క్లౌడ్ తక్కువ అయితే వెళ్దాము, లేకుంటే వచ్చేద్దాము అనేసి వెళ్ళాము. మా లక్ ఏమంటే పర్లేదు వెళ్ళొచ్చు అనేలాగున్నారు జనాలు. మళ్ళీ లంచ్ అవర్ తర్వాత చాలామంది వచ్చారండి. క్లౌడ్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇంకా ఆ టైం వరకు అయితే మా షాపింగ్ సగం అయిపోయింది. ఇంకా మరీ ఎక్కువ టైం వరకు ఉండలేం కదా అనేసి బయటకైతే వచ్చేసాము. ముందు కార్ పార్కింగ్లో అయితే కార్ పెట్టేసి కిందనే బేస్మెంట్లో లిఫ్ట్ అనేది ఉంది, ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేదానికి, బయటకు వచ్చేదానికి గ్రౌండ్ ఫ్లోర్లోకి. అక్కడికైతే లిఫ్ట్లో వచ్చామండి. లిఫ్ట్లో వస్తానే కరెంట్ వెళ్ళిపోయింది. ఎలాగో కొత్త కదా మనకు, కరెంట్ వెళ్ళిపోయింది ఎలాగా అనేసి డౌట్తో మళ్ళీ ఏదో ఒక బటన్ నొక్కేసాము. లిఫ్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్కి అయితే మేము వచ్చేసాము. చూడండి, ఇవి పిల్లల బట్టలు, చాయ్ మగ్స్, కాఫీ మగ్స్, ఇవన్నీ ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. మేమైతే గ్లాస్ ఐటమ్స్ కొన్ని తీసుకున్నాము. లావోపాల్ సెట్స్ కొన్ని తీసుకున్నాము. టీ కప్స్ అనేవి బాగున్నాయి, లావోపాల్వి, అవి తీసుకున్నాము. అదే అండి, కొద్దిగా లైట్గా షాపింగ్ అయితే చేసాము. ఫైనలీ బాస్మతి రైస్ అయితే మేము డీమార్ట్కి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ బాస్మతి అనేది అక్కడే తీసుకుంటాము, బాగుంటాయి అనేసి బాస్మతి రైస్ అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు మురాదలి రైస్ అయితే ఇక్కడ దొరకడం లేదండి. డీమార్ట్లో ఏ ఊర్లో అయినా డీమార్ట్లో చిట్టి ముత్యాల రైస్ అయితే లేవు అవైలబుల్లో.
ఓన్లీ బాస్మతి, ఇవి సోనా మసూరి ఆ రైసే ఉన్నాయి. చూడండి, పెద్దవాళ్ళకి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి ఇక్కడ బట్టలు అవే ఆఫర్లో ఉన్నాయి. బట్టలు కూడా చిన్నపిల్లలకైతే 79 రూపీస్ నుంచి అవైలబుల్ అనమాట. చాలా బాగున్నాయి. 79 టీ షర్ట్స్. ఇవి చూడండి, స్పెట్స్ చిన్నపిల్లలకి 100 రూపీస్లో స్పెట్స్ అనేవి ఉన్నాయి. పిల్లలకి చాలా బాగుంటాయండి, కలర్ఫుల్గా. ఇక్కడ బట్టలు చూడండి, 79, 99, 199 అలా ప్రైజెస్ పెరిగే కొద్దీ దాని క్వాలిటీ కూడా పెరుగుతుందన్నమాట. 79 టీ షర్ట్స్ అయితే చిన్నపిల్లలకి ఒక 3 మంత్స్ బేబీ దగ్గర నుంచి మనకు 14 ఇయర్స్ బాబు వరకు మనకు దొరుకుతాయన్నమాట 79లో. చాలా బాగుంటాయండి, డైలీ యూజ్ పిల్లలకి, ఈవినింగ్ పిల్లలకి వేసేదానికి చాలా బాగుంటాయి. ప్రతి వస్తువు డీమార్ట్లో కంపల్సరీగా దొరుకుతుందండి. ఇది లేదు అనేదానికి ఆస్కారం ఏమైతే ఉండదు. ఇదంతా ఒకే ఫ్లోర్లో అండి. ఇది చూడండి, మెన్స్ క్యాజువల్. ఇక్కడ మనకు ఏదైనా ఏ ప్రోడక్ట్ ఎక్కడ ఉంది అంటే అక్కడ అడిగితే చెప్తారు. మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఏది ఎక్కడ ఉంది అనేది మనం కనుక్కోలేం కదా. షూస్ కూడా చాలా బాగున్నాయండి. ప్రైజెస్ దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. షూస్ అయితే ఫైనలీ చాలా బాగున్నాయి. చూడండి, లేడీస్ టాప్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండి ఇవన్నీ. ఒకసారి మీరు కూడా విజిట్ చేయొచ్చు. ఎందుకంటే బయట మనము ఏ వస్తువు తీసుకోవాలన్నా ఒక్కొక్క చోటికి వెళ్ళాల్సి వస్తుంది, ఒక్కొక్క షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడైతే టోటల్గా మనకు అన్నీ ఒకే దాంట్లో దొరుకుతాయి కాబట్టి డీమార్ట్లో లేదు అనే వస్తువు అయితే ఉండదు. డోర్ మ్యాట్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ ప్రతిదీ దొరుకుతాయి కదా. చూడండి, నాప్కిన్స్, టవల్స్, ప్రతి వస్తువు అయితే అవైలబుల్లో ఉంటుందండి డీమార్ట్లో. మనం వేరే ఊరికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా డీమార్ట్కి వెళ్ళాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఫైనలీ అయితే కడపకు వచ్చేసింది కాబట్టి చాలా హ్యాపీ అండి. మనము ఏదైనా కావాలి ఆన్లైన్లో దొరికే వస్తువు మనకు ఇక్కడ ఆఫ్లైన్లోనే దొరుకుతుందన్నమాట. ఆల్మోస్ట్ మనము మార్కెట్లో ఏది ఎక్కడ దొరుకుతుందనేది మనకు సరిగ్గా ఐడియా ఉండదు లేడీస్కి అయితే. ఇక్కడ వెళ్ళినప్పుడు మనకి ఏది కావాలి అనేసి మనము డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇదంతా మిల్క్ ఐటమ్ అన్నమాట. చీజ్, పన్నీరు, కర్డ్ ఇవన్నీ ఇక్కడ. నేనైతే పన్నీరు అవన్నీ తీసుకుని వచ్చుకున్నానండి పిజ్జా ప్రిపేర్ చేయడానికి. చూడండి, బెల్ట్స్ కూడా 69 to 99. దాని ప్రైజెస్ కూడా దానిపైనే ఉంటాయి కదా మనకు. ఆ ప్రైస్ దానికి పెట్టచ్చా లేదా అనేసి మనం ఆలోచించి తీసుకోవచ్చండి. మనకి ఇష్టం వస్తేనే మనం తీసుకోవచ్చు, నచ్చితేనే తీసుకోవచ్చు, బలవంతం లేదు కదా. చూడండి, షాంపూస్, కండిషనర్స్, ఇవైతే వాషింగ్ మిషన్స్, లిక్విడ్స్ అప్ లోడ్, ఫ్రంట్ లోడ్ రెండు ఉన్నాయి. ఫ్రంట్ లోడ్ అయితే 2 లీటర్స్ అయితే 230 అమౌంట్ ఉంది. రిన్ లిక్విడ్ అయితే ఓకే, బెస్ట్ రేటే అనేసి తీసుకున్నాను. చూడండి, షాంపూస్, మనకి ఏ షాంపూ కావాలన్నా, ఎలాంటి ప్యాంపర్స్ కావాలన్నా, ఏ బ్రాండ్ కావాలన్నా ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది కదా. చూడండి, ఫ్లవర్ పాట్స్ కూడా ఉన్నాయి, షో ఐటమ్స్, పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ, ఆట బొమ్మలు కానీ. మా పిల్లలు అయితే 2 బాస్కెట్ బాల్స్ తీసుకొచ్చారు. చూడండి, మా బాబు, చిన్న బాబు, తను కూర్చొని ఉన్నాడు. వాళ్ళ మామయ్య అయితే ఆడిపిస్తున్నారు తనకి. పిల్లలు అయితే వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కూల్ డ్రింక్స్ కూడా రీజనబుల్ రేట్స్లో ఉంటాయండి డీమార్ట్ అంటే. ఇక్కడ 20 రూపీస్ ఆఫ్ ఇచ్చారనమాట 2.5 లీటర్కి. మెరిండా, స్ప్రైట్, థమ్సప్, మాజా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ చలికాలంలో కూల్ డ్రింక్స్ అయితే తాగలేం కదా, అందువల్ల కూల్ డ్రింక్స్ సైడ్ అయితే నేను వెళ్ళలేదు, తీసుకోలేదు. చూశాను కానీ తీసుకోలేదు. ఇంకా ఆల్మోస్ట్ 70% అయితే మనము గ్యాదర్ చేసుకున్నాము, చూసాము అంతా. ఇంకా కొద్దిగా మిగిలిపోయిందనమాట. ఇప్పుడైతే జనాలు ఎక్కువ ఉన్నారు, ఇంకా
క్యూ లైన్లో నిలబడాలి కదా అనేసి మనం వచ్చేసాం బయటికి. ఇంకా క్యూలో అయితే చాలా మంది ఉన్నారు జనాలు. బిల్ వేయించుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా అనేసి ఇవన్నీ చూడండి, స్ప్రే బాటిల్స్ ఇవన్నీ. మా అబ్బాయి తను కూడా తనకు కావాల్సినవి షాపింగ్ చేస్తున్నాడు. మెన్స్ వేర్ ఇదంతా, షేవింగ్ కిట్స్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. షేవింగ్ బ్లేడ్స్ అన్నమాట, క్రీమ్స్ ఇవి. ఇలా మనకు కావాల్సిన ప్రతి వస్తువు మనము ఒకసారి చెక్ చేసుకొని రీజనబుల్ రేట్లో ఉందా లేదా అనేసి మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. అక్కడ 1కి 4 ఐటమ్స్ ఉంటాయి కాబట్టి కంపెనీ కానీ బ్రాండ్ కానీ క్వాలిటీ కానీ మనం అన్నీ చెక్ చేసి మనం తీసుకోవచ్చు. ఏది బెస్ట్ కాదా అనేసి మనము మన బడ్జెట్ ప్రకారంగా కూడా చూసి తీసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఫైనల్లీ నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇలా కొన్ని డిన్నర్ సెట్, కొన్ని హోమ్ నీడ్స్ అన్నీ తీసుకున్నాను. పిల్లలకు కావాల్సినవి వాళ్ళు తీసుకున్నారు. టోటల్లీ బిల్ అయితే వేయించుకొని ఇంకా బయటికి వస్తున్నాము. క్యూ లైన్లో అయితే చాలా మంది ఉన్నారు బిల్ వేయించుకోవడానికి. ఇంకా జనాలు అయితే పెరుగుతూనే ఉన్నారండి ఆఫ్టర్నూన్ నుంచి. సండే కాబట్టి అందులో ఆల్మోస్ట్ చాలా మంది వచ్చారు. ఫస్ట్ డే కాదు, సెకండ్ డేనే 2.5 crores వరకు వాళ్ళకు జరిగిందంట, అంటే సేల్ జరిగిందంట. డిమార్ట్ అంటేనే జనాలు అయితే ఇంకా చాలా మంది ఉంటారు, దాని గురించి అయితే మనం చెప్పలేము. చూడండి, మా వారు వస్తున్నారు బయటికి, నేనైతే వీడియో తీస్తున్నాను. తన ట్రాలీ తీసుకుని వస్తున్నారు, అంత లగేజ్ తీసుకునేసి. ఇంకా మైనీస్ అంట, కెచప్స్ అంట, ఏవేవో ఇంకా పిల్లలకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకొనేసి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. Yeah.